కేసీఆర్ గారు ఒక టవరింగ్ పర్సనాలిటీ. తెలంగాణ రాష్ట్రం కోసం ఒక రాజకీయ పార్టీని వేదికను ఏర్పాటు చేసి ఈ దేశంలోని 36 పార్టీలను ఒప్పించి పార్లమెంట్లో బిల్లు పెట్టి 6 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి మోసాన్ని ప్రతి సందర్భం వచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతి సందర్భంలో మోసపూరితంగానే వ్యవహరించింది. తెలంగాణ విషయంలో తెలంగాణ ప్రజలని మక్మరించేటట్టుగానే వ్యవహరించింది. 56లో దౌర్జన్యంగా కలిపింది. 69లో మళ్ళీ ప్రజలు తిరగబడితే 369 మందిని కాల్చి చంపింది, రక్తం బారించింది. ఇట్లా సందర్భం వచ్చినప్పుడల్లా 2004లో మాట ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నంగనాచి మాటలు మాట్లాడింది. కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి కూడా మోసం చేసింది. తర్వాత అవకాశం వచ్చినప్పుడల్లా కూడా తనకు రాజకీయంగా కష్టం వచ్చినప్పుడల్లా కూడా తెలంగాణకు ఏదో మాట చెప్పినట్టుగా ఏదో మాట్లాడినట్టుగా మాట్లాడి మళ్ళీ తను చేసే మోసపూరితమైనటువంటి వైఖరిని అవలంబించింది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ గారు తన రాజకీయ నైపుణ్యంతో రాజకీయ చతురతతోటి తెలంగాణను సాధించినటువంటి నాయకుడు కేసీఆర్. సాధించిన తెలంగాణలో 9.5 ఏళ్ళు ఒక అన్ని రంగాల తెలంగాణ అద్భుతంగా తీర్చినటువంటి